రంగారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో జరిగిన పోషణ అభియాన్ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు గర్భవతులకు, బాలింతలకు ప్రత్యేక పోషకాహారాన్ని అందిస్తున్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. సామూహిక శ్రీమంతాలు నిర్వహించడంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తలను, సూపర్వైజర్లను పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉండటానికి కీలకమైనటువంటి యొక్క స్థానం ఎక్కడుందంటే అంగన్వాడీ సెంటర్లను ఉంది. మీ పాత్ర, హోదా, పనితీర భావించుకుంటే చాలా గొప్పది, చాలా గొప్ప పాత్ర. గర్భిణీ స్త్రీని ఆరోగ్యవంతంగా చూసుకోవాలి. అన్ని వదిలిపెట్టి అదొకటే సూత్రం. నువ్వు పాలిస్తావా, గుడ్డిస్తావా, మాంసం పెడతావా, చికెన్ పెడతావా, ఇంకేమైనా ఇస్తావా, ఆరోగ్యంగా తల్లి చూసుకోవడం ముఖ్యం. కనీసం పుట్టిన బిడ్డకు బలంగా ఉండాలి, రోగాలు రావద్దు, బీపీ రావద్దు, షుగర్ రావద్దు, ఎలాంటి సమస్యలు రావద్దు. పుట్టిన రోజు, జన్మ ఉన్న రోజు గట్టిగా ఉండాలంటే తల్లి పాలు కనీసం 2 సంవత్సరాలు తాగాలి. వాటి సెంటర్లో ప్రభుత్వాలు ఎవరొచ్చినా ఎవరు పోయినా పేద మహిళలకు కనీసం కడుపు నిండా ఒక పూట భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఒక గ్లాసు నిండా పాలు, గుడ్డుతో సహా ప్రతినిత్యం అంగన్వాడీ సెంటర్కి వచ్చి తిరిగిపోవాలని ఎందుకంటామంటే, అంగన్వాడీ సెంటర్లో తినకుండా నువ్వు అంగన్వాడీ సెంటర్ నుంచి అన్నం పెట్టించి గుడ్డిచ్చి గ్లాసు పంపించడం అనుకో, ఆ పాలు మాయమైతే గుడ్డు మాయమైతే. కాబట్టి మన గర్భిణీ స్త్రీలు ఎవరింట్లో ఉన్నా, మా ఇంట్లో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, ఆ ఇంట్లో ఉన్నా, ఈ ఇంట్లో ఉన్నా, గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది.